తెలుగు నూతన సంవత్సరాది యుగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఈ రోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి, అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈ రోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజు వార్ జోన్ లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈ రోజు సేఫ్ జోన్ లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్ లో ఉంది, డెవలప్మెంట్ జోన్ లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్ లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.